హాయ్ దేర్. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే క్రియలు 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 అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు బైబిల్లో ఉన్నది చూడాలి కదా. బైబిల్లో ఉన్నదానికి చాలా దీనికి ఏం సమాధానం చెప్పలేదు. ఎందుకంటే చాలా ఏమంటారు క్రిస్టల్ క్లియర్గా బైబిల్ అనేది ప్రస్ఫుటంగా చెప్తుంది. ఏంటి, క్రియల వల్ల కాదు, యేసుక్రీస్తుని నమ్మడం ద్వారానే రక్షణ అని చెప్తుంది. అయినా కూడా అన్ని బైబిల్ వచనాలు ట్విస్టింగ్ చేస్తారు. ట్విస్ట్ చేసుకుంటూ దానిలో ఆ అర్థం లేకున్నా కూడా ట్విస్ట్ చేసి వేరే అర్థం వచ్చేటట్టు వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు మనుషుల్ని. అలా కాదు, బైబిల్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఆ క్లియర్గా మెన్షన్ చేసే టాపిక్లలో ఇది కూడా ఒకటి. దీనికి ఎవరు కూడా కాదు అనలేని సమాధానం ఏంటంటే, ఇక్కడ అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇది కూడా రక్షణ ఎలా మరి, క్రియల ద్వారా కాదు. చూడండి, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 5వ వచనంలో, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెనను ఇవి చెప్పిరి. పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఏంటంటే అన్యజనులు కాదు, మనం అన్యజనులం. మనందరం కూడా అన్యజనులమే. ఇశ్రాయేలీయులు వాళ్ళు దేవుని ప్రజలు అంటే అప్పట్లో. మరి ఇప్పటి ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలా అంటే కాదు. వాళ్ళు దేవుని ప్రజలు ఎట్లా అవుతారు? వాళ్ళు దేవుని ప్రజలు కాదు. నెక్స్ట్ ఏంటంటే అది మళ్ళీ వేరే టాపిక్, ఆ తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. మనం అన్యజనులం. యాక్చువల్గా మనం ఇజ్రాయెలైట్స్ కాదు. అయినా కూడా దేవుడు తన కృప ద్వారా మనం రక్షించాడు. ఇక్కడ ఏంటంటే రక్షించబడ్డ వాళ్ళల్లో ఉన్న పరిసయ్యులు కొంతమంది లేచి అంటున్నారు, అన్యజనులు కూడా వాళ్ళు మారిండు కదా, మన దేవుణ్ణి తెలుసుకున్నారు కదా, వాళ్ళకు మనం ఏం చేద్దామంటే సున్నతి చేయించాలి అని ఆజ్ఞాపిద్దాం. నెక్స్ట్ రెండోది ఏంటంటే మోషే ధర్మశాస్త్రాన్ని గైకోనుడని వారికి ఆజ్ఞాపిద్దాం. ఈ రెండు విషయాలు అని చెప్తున్నారు. మరొకసారి ఆలోచించండి. మోషే ధర్మశాస్త్రాన్ని గైకొనాలి, సున్నతి చేయించాలి అని చెప్తున్నారు. మరి దీనికి ఏం చేస్తారు? మోషే ధర్మశాస్త్రాన్ని గైకోవడం అంటే పాపం చేయకుండా ఉండడానికి ట్రై చేయడం అన్నట్టు, అంతే. వాళ్ళకి పాపం చేయొద్దని చెప్దాం, సున్నతి చేయిద్దాం అన్నట్టే కదా. మరి అప్పుడు ఏమైందో ఇన్సిడెంట్ చూస్తే, అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతి గూర్చి ఆలోచించడం కూడి వచ్చింది. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా, ఇక్కడ చూద్దామండి, వాళ్ళు అపోస్తలు ఉన్నారు, అక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు బహుతర్కం జరిగింది అక్కడ. బాగా లాజికల్ థింకింగ్ తోటి మొత్తం అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళ ఆన్సర్ని చెప్పేస్తున్నాడు పేతురు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మరి నిజంగా అన్యజనులకు లేదా మనకైనా అన్యజనులకైనా ఎవరికైనా కూడా సున్నతి చేపిద్దాం, వల్ల దేవుని ధర్మశాస్త్రాన్ని గైకొనాలి అని ఆజ్ఞాపిద్దామా మరి అని అంటే పరిశుద్ధంగా ఉండాలి ఖచ్చితంగా అని అంటే పేతురు అందరూ ఊడొచ్చి బహుతర్కం జరిగింది, బాగా లాజికల్ థింకింగ్ చేసిండ్రు, ఇట్లా అన్ని రకాలుగా ఆలోచించిండ్రు. దేవుడు మళ్ళీ పేతురుతో ఏం చెప్పిస్తున్నాడంటే, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకోవాలని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడో చూడండి. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమును కనపరచలేదు. వీళ్ళు అన్యజనులు, వీళ్ళు దేవుని జనులు అని భేదం అనేది ఏది కనపరచలేదు దేవుడు. ఎందుకు? పుట్టుకతోటి కాదు, విశ్వాసం ఉంచిండ్రు కాబట్టి వీళ్ళు దేవుని ప్రజలు అయిపోయారు. ఇక మీద వాళ్ళు భేదం లేదు వీళ్ళకి. నెక్స్ట్ 10th వచనంలో ఇప్పుడు వీళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ డైరెక్ట్ ఏం చెప్తున్నాడంటే, కాబట్టి గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు అని అడుగుతున్నాడు. మన ప్రభువు ఇప్పుడు చూడండి, మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధిస్తున్నారు అంటే, ధర్మశాస్త్రాన్ని గైకొనాలి, సున్నతి అనేది కూడా ఒకటి ధర్మశాస్త్రంలో ఒక భాగం లాగానే క్రియనే. అది కూడా
ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వడం కూడా క్రియలే, పరిశుద్ధంగా ఉండడం కూడా క్రియలే, ఇవన్నీ క్రియలే. ఈ క్రియలు చేద్దామని మీరు ఆ ధర్మశాస్త్రాన్ని నేను కాదు, మన పితరులే వాళ్ళ వల్ల కాలేదు. మన పితరులైనను మనమైన మోయలేని కాడిని, అదొక కాడి లెక్క మన మీద ఉండే బరువు లాగా చూస్తున్నారు. ఎవరు మోయలేరు దాన్ని, ఎవరు మోయలేరు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే వచ్చి దాన్ని గైకొని 100% పాటించిండు తప్ప మనం ఎవరం కూడా మోయలేని ఆ కాడిని తీసుకుపోయి శిష్యుల మీద మెడ మీద పట్టి మీరు ఫాలో కాండి, మీరు పరిశుద్ధంగా ఉండండి అట్లా అని చెప్పడం ద్వారా మీరు దేవుణ్ణి శోధిస్తున్నారు అని చెప్తున్నాడు. అక్కడ మంచిగా చూడండి, అదే చెప్తుంది వాక్యం, వేరే చెప్తలేదు. ఇక్కడ ట్విస్ట్ చేయడానికి ఏం లేదు. మీరు పరిశుద్ధంగా ఎవరు లేరు ఇదే చెప్తుండే దేవుడు అక్కడ పేతురు ద్వారా ఇట్లనే చెప్పిస్తున్నాడు. కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా మీనింగ్ ఇదే. మన పితరుల వల్ల కాలే పరిశుద్ధంగా ఉండడు, మన వల్ల అయితే లేదు పరిశుద్ధంగా ఉండడు. వాళ్ళ మెడ మీద పెట్టి మీరు వాళ్ళని పరిశుద్ధంగా ఉండండి, మీరు ఆజ్ఞలు గైకొనడం ద్వారా పరిశుద్ధంగా ఉండండి అని వాళ్ళని ఎందుకు శోధిస్తున్నారు? మీరు దేవుని శోధిస్తున్నారు మీరు వాళ్ళని కూడా కాదు. ఇంకా అలా చేయడం ద్వారా మీరు దేవుని శోధిస్తున్నారు, దేవునికి ఆపోజిట్గా వెళ్తున్నారు. మీరు కూడా దేవునికి ఆపోజిట్గా వెళ్తున్నారు. మీరు ఏదో పరిశుద్ధంగా ఉండడం ద్వారా, ఏదో దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని గైకొనడం ద్వారా ఏదో అవుతుంది, రక్షించబడతాం అనుకుంటే దేవుని మీరు శోధిస్తున్నారు. మీకు నరకమేగా. అది కూడా ఉంటుంది వాక్యంలో, అది కూడా ఉంటుంది. అది ఎప్పుడైనా తర్వాత చెప్పుకుందాం. కాబట్టి మీరు దేవుని శోధిస్తున్నారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రభువైన 11వ వచనం, అపోస్తులు 15లో 11వ వచనంలో ప్రభువైన యేసు కృపచేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారిను రక్షణ పొందుదురు అని. రక్షణ గురించి ఇదంతా టాపిక్. రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే ఏదో కాదు, మనం ఎట్లా రక్షణ పొందుతున్నాం? యేసు ప్రభు కృప ద్వారా రక్షణ పొందుతున్నాం కదా, వీళ్ళు కూడా అట్లనే రక్షణ పొందుతారు అని చెప్పిండు పేతురు లేచి. ఇదంతా లాజికల్గా వాళ్ళు థింకింగ్ చేసినారు, బాగా ఆలోచించారు. నువ్వు నేను ఆలోచించలే కాదు. దేవుడు ఆది కాండం నుంచి చూస్తే ప్రకటన గ్రంథం వరకు ఆ రక్షణ గురించి ఇదే చెప్తాడు. అబ్రహాం నుంచి కవెనెంట్ చేసిందంటే అబ్రహాంకి ఇక్కడ దాకా ఎప్పటికి కూడా చెక్కు చెదరని కవెనెంట్. అది ఓల్డ్ టెస్టిమెంట్ రాకముందే దేవుడు న్యూ టెస్టిమెంట్ గురించి రాపిస్తాడు. సరే, ఏంటంటే ప్రభు అయిన యేసు కృప ద్వారా, కృప అంటే ఏంటి? మరి అందులో క్రియలు లేదు అని చెప్పుకుంటాం. క్రియ అంటే ఏంటి? అందులో కృప ఉండద్దు. కృప అని చెప్పినప్పుడు అందులో క్రియ ఉంటే అది క్రియ కాదు, అది కృప కాదు. కృప అని చెప్పినప్పుడు అందులో కొంచెం క్రియ ఉన్నా కూడా అది కృప కాదు. క్రియ అని చెప్పినప్పుడు అందులో కొంచెం కృప ఉన్నా అది క్రియ కాదు అని రోమా 11:6లో చెప్తాడు. ఇక్కడ సింపుల్గా ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం అంటే సింపుల్గా చూద్దాం ఈ విషయం, ఈ టాపిక్ క్లుప్తంగా. ఏంటంటే పరిసయ్యులు కొంతమంది లేచి అన్యజనులకు సున్నతి చేయించాలి, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని వాళ్ళకి ఆజ్ఞాపిద్దామంటే ఇది అందరికీ తెలిసిన తర్వాత పెద్దలందరూ వచ్చిండ్రు, అపోస్తలులు వచ్చిండ్రు, బాహు తర్కం జరిగింది. అక్కడ లాజికల్ థింకింగ్ బాగా చేసిండ్రు, అన్ని రకాలుగా ఆలోచించిండ్రు. పేతురు లేచి అంటుండ్రు, దేవుడు విశ్వాసం ద్వారా వాళ్ళ హృదయాన్ని మన హృదయాన్ని పవిత్రపరిచిండు. విశ్వాసం ద్వారా వాళ్ళకు ఎలాంటి భేదమును కలుగజేయలేదు. ఎలాంటి భేదం లేకుండా చేసిండు. అటువంటిప్పుడు ఇంకా మళ్ళా ఏం చెప్తున్నానంటే మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని, అంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించడం అనే ఆ కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? చెప్పండి, ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను. నీ వల్ల కాదు, నా వల్ల కాదు, పితరుల వల్ల, ఎవరి వల్ల కాలే. చూసుకోండి, మీరు ఎవరని చూడండి. పరిశుద్ధంగా ఉండడం అనేది ఆదాము నుంచి స్టార్ట్ అయ్యాయి. దేవుని ఆజ్ఞకు లోబడడం పరిశుద్ధంగా ఉండడం, ఇంకేదో కాదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం చేయకుండా ఉంటేనే పరిశుద్ధంగా ఉంటాం కదా. పాపం చేయకుండా ఉండడం ద్వారా చూద్దాం పరిశుద్ధంగా ఉందామని చూసి దేవుని మీరు ఎందుకు శోధిస్తున్నారు? నా క్వశ్చన్ అదే మీకు అందరికీ కూడా. అంటే పాపం చేస్తే ఏం కాదా అని అడిగే వాళ్ళకే ఈ క్వశ్చన్. పాపం చేయకుండా ఉండడం ద్వారా మనం రక్షించబడలేదు, ఒకసారి గుర్తుంచుకోండి. మరి అట్లని పాపం చేయొచ్చా అంటే
మనము పాపం చేస్తే దేవుడు ఈ లోకంలో శిక్షిస్తాడు. మనం అందరం ఎట్లా పాపం చేస్తాం, అది మనుష్య స్వభావం. కానీ పాపం చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి. పాపం చేయకుండా ఉండడానికే ట్రై చేయాలి. ఒకవేళ నువ్వు కావాలని పాపం చేసినా కూడా దేవుడు ఖచ్చితంగా ఈ లోకంలో శిక్షిస్తాడు, కానీ నరకంలోకి పంపాడు. మన రక్షణ అనేది మన మీద ఆధారపడి లేదు, మన క్రియల మీద లేదు. మన ఎవరు చూసుకో, ఆదాము నుంచి అబ్రహాము చూసుకో, మోషేని చూసుకో, గొప్ప గొప్ప వ్యక్తులు దావీదు, సొలొమోను, సమూయేలు, ఎవరినన్నా తీసుకో బైబిల్లో, యేసుక్రీస్తుని తప్ప ఎవ్వరు కూడా ఈ కాడిని మోయలేకపోయినరు, పరిశుద్ధంగా ఉండలేకపోయినరు, ధర్మశాస్త్రాన్ని ఫాలో లేకపోయినరు, 100% ఫాలో కాలేకపోయారు. కాబట్టి మీరు మళ్ళీ దాని మీద పెట్టి అసలు ఏంది ఈ ధర్మశాస్త్రం అనేది యాక్చువల్గా ఇశ్రాయేలీలకు ఇచ్చింది. ఇదంతా మళ్ళీ వేరే స్టోరీ, మళ్ళీ వేరే చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ క్లుప్తంగా ఏం చెప్తున్నాను అంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలోగా, నువ్వు పాపం చేయకుండా ఉండు అని అలా చేయడం ద్వారా రక్షణ అని వాళ్ళు చెప్తున్నారంట. నువ్వు పాపం చేయకుండా ఉండడం ద్వారా మాత్రమే రక్షణ అనేది రాంగ్. నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వడం, సున్నతి పొందడం ద్వారా రక్షణ అనేది రాంగ్. మరి ఎట్లా అంటే, మీరు అలా చేయడం ద్వారా దేవుణ్ణి శోధిస్తున్నారు, మీరు కూడా, ఎస్పెషల్లీ మీరు కూడా. మరి ఎట్లా రక్షణ అంటే 11వ వచనంలో, ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాం కదా. వాళ్ళు కూడా అట్లనే రక్షణ, మనమైనా వాళ్ళైనా ఎవరైనా అట్లనే రక్షణ పొందుతారు. కృప చేతనే రక్షణ, క్రియల వల్ల కాదు, కేవలం ఆయన నమ్మితే రక్షణ, అంతే. ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నాడు దేవుడు. నువ్వు చేయాల్సింది ఏది లేదు. యేసుక్రీస్తు నీ పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్ము, దేవుడు నిన్ను రక్షిస్తాడు. అలాగనే అందరినీ కూడా దేవుడు అలానే రక్షిస్తాడు. కానీ క్రియల ద్వారా ఎవరిని రక్షించడు, ఎవరిని రక్షించలేదు, ఎవరు ఫాలో కాలేదు 100% ధర్మశాస్త్రాన్ని. సో ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకా అప్కమింగ్ వీడియోస్ కూడా ఇంకా చాలా చేద్దాం. సబ్స్క్రైబ్ చేసేయండి, ఫాలో అవ్వండి. మెయిన్గా బైబిల్ అట్లా చెప్తలేదా ఒకసారి మీరు బైబిల్ తీసి చదివి డిసైడ్ చేసుకోండి మీరే. థ్యాంక్ యూ.